ఎన్నికల ముందు జగన్ ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని ఆకాశాన్నెత్తిన అనుకూల మీడియాలు ఇప్పుడు వ్యతిరేకంగా చెప్పడం మొదలుపెట్టినాయి. దాని అర్థం ఏంటంటే, ఎన్నికల ముందు దాకా ఈ 5 సంవత్సరాలు భుజాన మోసి అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నీ సపోర్ట్ చేసి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని, మెగా ఫ్యామిలీని అడ్డంగా మాట్లాడే ఇటువంటి దిక్కుమాలిన మీడియా ద వన్ అండ్ ఓన్లీ ది గ్రేట్ ఆంధ్ర.com అండి. తర్వాత సాయి, వీళ్ళిద్దరూ ఇప్పుడు రివర్స్ అయ్యారు. ఏంటంటే, వీళ్ళకి ఎంతసేపటికి కూడా పోలింగ్ ముందాక బాగా పొగిడారు, ఇప్పుడేమో అడ్డగోలుగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు వ్యతిరేకంగా ఏమాడుతున్నారు. ఈ గ్రేట్ ఆంధ్ర.com అయితే ఏకంగా ఛాయ్ దుకాణంలో కూర్చొని జనం ఆడుకుంటారు కదండి, పల్లెటూర్లలో టీ షాప్లో కూర్చొని టీ తాగుతూ అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటుంటారు. ఏమిట్రా బాగున్నావు, ఏంట్రా ఓట్లు ఎట్లా వేసారు, నాకు జగన్మోహన్ చాలా ఇష్టంరా, నాకు కాకపోతే ఎమ్మెల్యే ఇష్టం లేదురా, అందుకే నేను ఓటు వేయలేదు. కానీ నా కుటుంబం మొత్తం జగన్మోహన్ రెడ్డి ఇష్టం ఉన్నా కూడా ఎమ్మెల్యే ఇష్టం లేకపోవడం వల్ల కూటమికి ఓటేశారురా. ఇది ఛాయ్ దుకాణంలో నడుస్తుంది. ఈ రకంగా ఉంటే ఓట్లు ఎట్లా పడతాయి జగన్మోహన్ రెడ్డికి? జగన్మోహన్ రెడ్డి ముద్దు, కాకపోతే ఎమ్మెల్యేలు వద్దు అంటే ఇంకా పూర్తిగా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారు ఒప్పుకోవట్లేదండి. వాళ్ళు ఎమ్మెల్యేలు తప్పు చేశాడు వాళ్ళే చెప్తున్నారు. నాదెండ్ల మనోహర్ గారు ఎన్నికలకు ఒక 3-4 నెలల ముందు ప్రెస్ మీట్లు పెట్టి రోజు ఒకటి వదిలారు. దానికి ఇద్దరు సమానం చెప్పాలి. అందులో ముఖ్యమైనది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు మీరు డైలీ ముఖ్యమంత్రి ప్రోగ్రాం పెట్టారు, ఒక నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్కి 9 లక్షల దాకా కంప్లైంట్లు వచ్చినాయి, అందులో 4 లక్షల పైగా ఎమ్మెల్యేల మీద ఉన్నాయి, వాటిని మీరు ఏం తీసుకున్నారు యాక్షన్ అంటే సమాధానం లేదు. ఒక మంత్రి లేదు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేదు, ఎవ్వరూ మాట్లాడలేదు దాని గురించి. ఈ రోజున ది గ్రేట్ ఆంధ్ర.com వాడు చెప్తున్నాడు. ఏంటి కారణం ఏంటంటే, ఈ యొక్క ఇసుక, మద్యము ఇవన్నీ కూడా ప్రభుత్వం చూసుకోబట్టి ఎమ్మెల్యేలకు ఏమి లేకపోవడం వలన ఎమ్మెల్యేలు ఏం చేశారు తప్పుదోవ పట్టి, మీకు ఇంటి ప్లాన్ కావాలంటే ముందు ఎమ్మెల్యే ట్యాక్స్ కొట్టాలా, అప్పుడు మున్సిపల్ ఆఫీస్కో, కార్పొరేషన్ ఆఫీస్కో, మున్సిపాలిటీకి వెళ్తే వాళ్ళ ప్లాన్కి డబ్బులు, అక్కడ డబ్బులు, ఇక్కడ డబ్బులు. అలాగే పోలీసుల దగ్గర ప్రతి దాంట్లో డబ్బులు, అడ్డగోలుగా ట్యాక్స్, ప్రతి ఎమ్మెల్యే మంత్రి ట్యాక్స్ కట్టిస్తున్నారు. అందుకనే ఎమ్మెల్యే అంటే ఒక చిరాకు, ద్వేషం ఏర్పడింది ప్రజలకని వాళ్ళు గ్రేట్ ఆంధ్ర.com చెప్తారండి. నేను ఇదే విషయం నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఈ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం. ఈయన మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి, అవినీతి ఎక్కడ చూపించండి, మేము డైలీ సీఎం పెట్టామో మాకేం రాలేదు అంటే, ఈ 9 లక్షల కంప్లైంట్ ఎవరికి ఇస్తారు? ఈ ఎమ్మెల్యే 4 లక్షల కంప్లైంట్ వచ్చిన ఎమ్మెల్యే మీద ఏం చేశారు? ఏమీ చేయరు. ఒక దొంగ ఇంకొక దొంగను కాపాడతాడు కానీ, దొంగ కోసం మంచి చేస్తే ఇతని గుట్టులో రట్టు అవుతుంది కదా. ఎప్పుడో పవన్ కళ్యాణ్ చెప్పారు, జగన్ అంత చెత్త వ్యక్తి, పరిపాలన చేతగానివాడు, దోచుకునేవాడు, ఇటువంటి వ్యక్తి ఉంటే అభివృద్ధి చెందని చెప్పాడు. అది ఆయన అన్నట్టు జరిగింది. ఎందుకు ఎన్నికల ముందు కానీ ఈ గ్రేట్ ఆంధ్ర.com కానీ సాయి గారి కానీ ముందు మాట్లాడుంటే ఈ ఎన్నికల్లో వన్ సైడ్ అయిపోయింది, ఇంకా దారుణంగా ఉండేది. మన జగన్కి ఎన్నికల్లో ఇంకా మొత్తం సర్వనాశనం అయిపోయేది. అసలు ఎక్కడ డిపాజిట్ కూడా చేయగలవు. ఆఖరి జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోయేవాడు. ఆ పరిస్థితి వీళ్ళు చెప్పిన విధానం బట్టి చూస్తూ ఉంది. ఇప్పటికైనా సరే నేను కోరుకుంటున్నాను, జగన్మోహన్ రెడ్డి అభిమానులు, పేటీఎం బ్యాచ్కి ఇప్పటికైనా నమ్మండి. జగన్మోహన్ ఎంతో ద్రోహో, దొంగో తెలుసుకోండి.
ఎందుకంటే ఎంతసేపు సపోర్ట్ చేయడం కాదండి, వాస్తవాలు తెలుసుకోండి. అతను ఎంత అవినీతిపరుడో తెలుసుకోండి. ఒక్కసారి గ్రహించండి. అతను మీకు చేసేది ఒక ఒక పైసా, అతను దోచుకునేది లక్షల రూపాయలు దోచుకున్నాడు, మీకు ఒక పైసా పనిచేస్తున్నాడు. అది తెలుసుకోకుండా గుడ్డిగా సపోర్ట్ చేసి రాష్ట్రాన్ని నాశనం చేశారు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభివృద్ధిని నాశనం చేశారు. అది గ్రహించమని నేను పేటీఎం బ్యాచ్కి, జగన్మోహన్ రెడ్డి అభిమానుల్ని కోరుకుంటున్నాను. ముగింపుగా నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి. అవినీతి రహిత పాలన అందించాలని తప్పిస్తున్న పవన్ కళ్యాణ్ గారిని, అవినీతి రహిత పాలన, అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటున్న, ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్న పవన్ కళ్యాణ్ గారిని గెలిపించబోతున్న పిఠాపురం ప్రజలకు శతకోటి వందనాలు తెలియజేస్తున్నాను. ఒక్కొక్కసారి పిఠాపురం ప్రజలకి నా యొక్క సెల్యూట్ చేస్తున్నాను. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తున్నందుకు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడని నిరూపితమైంది. నేను చెప్పడం కాదు, greatanandra.com వాడు చెప్పాడు, సాయి చెప్తున్నాడు. వాళ్ళ మాటలు బట్టి ఏంటంటే ఈ యొక్క సర్దుకోవడం స్టార్ట్ అయింది. నాకు డౌటే, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం, నేను చెప్పినట్టు నా యొక్క మీనాక్షి ఫేస్బుక్లో వీడియో పెట్టాను. దాంట్లో నేను చెప్పినట్టుగా దగ్గర 130, 140 స్థానాలు కూటమి గెలుచుకుంటుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు. ఆ యొక్క జగన్మోహన్ వైసీపీ ప్రభుత్వం కూలిపోతుందని మీకు తెలియజేస్తున్నాను. ఇంకొకసారి పిఠాపురం ప్రజలకు నేను సెల్యూట్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తున్నందుకు. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.